హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఎల్లుండి ఆదివారం మీకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందండి. దానికోసం మీ అందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. ఈరోజు మనం ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చే అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్ గమనించండి. 3 people ఏబిసి అని ముగ్గురు పీపుల్ ఉన్నారండి. ఏబిసి అని జాగ్రత్త చూడండి. ఏబిసి అని ముగ్గురు ఉన్నారండి. హ్యావ్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ దమ్ ఇన్ ద రేషియో ఆఫ్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయండి. ఆ డబ్బులు ఏ రేషియోలో ఉన్నాయండి? 2:3:4 రేషియోలో ఉన్నాయి. 2:3:4 రేషియో ఉన్నాయి. అయితే 1/3 ఆఫ్ సిస్ అమౌంట్ యాడెడ్ టు 2/9 ఆఫ్ బిస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 48. అంటే ఏంటండి? ఒకసారి ఈ లైన్ అనేది చాలా జాగ్రత్త చదవండి. ఈ లైన్ అనేది చాలా జాగ్రత్త చదవండి. 1/3 ఆఫ్ సిస్ అమౌంట్, సి దగ్గర ఉన్న అమౌంట్ లో 1/3 అంటే మనకి ఈ రేషియో ఉందండి. అమౌంట్ ఎంత ఉందో తెలియాలంటే ఎక్స్ కింద రాసుకుందామండి. జాగ్రత్త ఉంది. ఇప్పుడు సి దగ్గర 4x అనే అమౌంట్ ఉంటే దానిలో వచ్చేసి 1/3 అమౌంట్ ఉందండి. 1/3 అమౌంట్ వెన్ యాడెడ్ టు, యాడెడ్ అంటే ప్లస్ కదండి, వెన్ యాడెడ్ టు 2/9 ఆఫ్ బీస్ అమౌంట్, బి దగ్గర 3 units ఆఫ్ అమౌంట్ ఉంది రేషియోలో. దాన్ని మనం 3x కింద రాస్తాం. అమౌంట్ బి దగ్గర ఉన్నది. దాంట్లో 2/9 అండి. అమౌంట్ టు ఎంత అండి? అమౌంట్స్ టు 48. అయితే చూడండి. అయితే ఏమని అడిగారు? వాట్ ఆర్ ద అమౌంట్స్ విత్ ఏ బి అండ్ సి ఇన్ రూపీస్. ఏ బి సి దగ్గర ఎంతెంత అమౌంట్స్ ఉన్నాయని చెప్పి అడిగారండి. ఇప్పుడు మనకి ఇక్కడ కామన్ రేషియో ఎక్స్ తెలిస్తే 2x 3x 4x అనేది ఏబిసి దగ్గర ఉన్న అమౌంట్ అవుతుందండి. ఎక్స్ కనుక్కుందాం. జాగ్రత్త చూడండి. 3 ఉంది, 9 ఉంది. మల్టిప్లై బై 3 చేస్తే 12x ప్లస్ 6x ఈక్వల్ టు 48 ఇంటూ 9. 48 ఇంటూ 9. ఓకే అండి. చూడండి. 6 తీసేస్తే 2x ప్లస్ x ఈక్వల్ టు 6 8s are 48 అండి. 6 8s are 48, 9. 3x ఈక్వల్ టు 8 ఇంటూ 9 అండి. x ఈక్వల్ టు ఎంత అండి? x ఈక్వల్ టు 24. చూడండి. x ఈక్వల్ టు 24 అయితే 2x ఎంత అవుతుందండి? 48 అవుతుంది. b 3 అంటే ఎంత అవుతుందండి? 72 అవుతుంది. 4 ఎంత అవుతుందండి? 16 అంటే 96 అవుతుంది. ఓకే అండి. జాగ్రత్త చూడండి. ఏ ఆప్షన్ వచ్చిందండి? 48, 72, 76. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త గమనించండి. ద సమ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ హిస్ సన్. చూడండి. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ హిస్ సన్ ఈజ్ 85 years. 5 years ago. జాగ్రత్త చూడండి. 5 years ago రామ్ ది తన సన్నది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఎంత అవుతాయండి? ఒక్కొక్కరి నుంచి 5 ఏళ్ళు మనం తీసేస్తే టోటల్ నుంచి 10 ఏళ్ళు పోతుందండి. సో సమ్ ఆఫ్ ది బోత్ ది ఏజెస్ 5 years ago అంటే 75 years అవుతుంది. జాగ్రత్త చూడండి. 5 years ago రామ్ వాజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. అంటే రామ్ 5 ఏళ్ల క్రితం రామ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఓకే అండి. ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. సన్ కన్నా ట్వైస్ ఏజ్ ఉందండి రామ్ యొక్క ఏజ్. అది ఇక్కడికి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది? 75. సన్స్ ఏజ్ 5 years ago ఈక్వల్ టు 25. సన్స్ ఏజ్ 5 years ago ఈక్వల్ టు 25. జాగ్రత్త చూడండి. అయితే సన్స్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత అవుతుంది? 5 years ago కాబట్టి 25 అండి. ప్రెసెంట్ అంటే +5 చేస్తాం. సన్స్ ప్రెసెంట్ ఏజ్ ఈక్వల్ టు 30. అయితే ఏమవుతుంది? ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది సన్. సన్ యొక్క ప్రెసెంట్ ఏజ్ అడిగారండి. ప్రెసెంట్ ఏజ్ వచ్చేసి 30 years అవుతుంది. 30 years ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈస్ 6 more than the denominator. జాగ్రత్త చూడండి. సపోజ్ మన డినామినేటర్ x అనుకుంటే న్యూమరేటర్ అనేది 6 more than the denominator ఇచ్చాడు. అంటే ఇది ఫ్రాక్షన్ అండి. ఇది మనకి కావాల్సిన ఫ్రాక్షన్. ఇఫ్ ద డినామినేటర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 19 ద ఫ్రాక్షన్ బికమ్స్ హాఫ్. అంటే ఏమని అడిగారంటే ఒకవేళ మనం డినామినేటర్ ని 19 పెంచితే
డినామినేటర్ ని 19 పెంచితే ఫ్రాక్షన్ అనేది హాఫ్ అవుతుంది. దెన్ ఫైండ్ ద ఫ్రాక్షన్. ఫైండ్ ద ఫ్రాక్షన్ అంటే ఇదండి ఒరిజినల్ ఫ్రాక్షన్. ఇది ఇలా ఉన్న ఫ్రాక్షన్ ని డినామినేటర్ లో 19 పెంచితే హాఫ్ అయింది. 19 పెంచితే హాఫ్ అయింది. జాగ్రత్త చూడండి. x+6/x కనుక్కోవాలంటే మనం ఇనిషియల్ గా x కనుక్కోండి. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x+12 ఈక్వల్ టు x+19. x+19 అప్పుడు x ఈక్వల్ టు ఎంత ఉంటుంది? x ఈక్వల్ టు 7 అవుతుంది. మైనస్ మైనస్ చేస్తే x ఈక్వల్ టు 7 అవుతుందండి. చూడండి 7 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుందండి? 13/7. 13/7 is the required fraction. 13/7 అండి ఆప్షన్ డి. 13/7 is the required fraction. ఓకే అండి. నెక్స్ట్ చూడండి 5 vessels have equal capacities. Each vessel contains some milk. ప్రతి కంటైనర్ ఈక్వల్ కెపాసిటీ ఉందండి. ప్రతి కంటైనర్ లో కొన్ని పాలు ఉన్నాయి. ద రేషియో ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ ద మిల్క్ ఇన్ దిస్ అంటే ఉన్న పాత్రల్లో మిల్క్ యొక్క రేషియో ఇచ్చాడండి. మిల్క్ యొక్క రేషియో 3:4:5:6:7. The total quantity of milk is 60% of the combined capacity of the vessels. అంటే ఏంటంటే 5 పాత్రల్ని కలిపిన పాత్రలో మిల్క్ అనేది 60% ఉంది. మిల్క్ అనేది 60% ఉంది. అయితే హౌ మెనీ వెసల్స్ కంటైన్ అట్లీస్ట్ 50% ఆఫ్ మిల్క్. అయితే ఎన్ని వెసల్స్ లో 50% అట్లీస్ట్ 50% మిల్క్ ఉన్నాయి అని అడుగుతున్నారండి. జాగ్రత్త చూడండి. అన్ని కలిపి ఒక దాంట్లో వేసినప్పుడు 60% మిల్క్ ఉందంటే అటువంటండి వాళ్ళు యావరేజ్ కట్టారు. యావరేజ్ కట్టినప్పుడు మొత్తం 60% పాలు ఉన్నాయని చెప్పారండి. మొత్తం 60% పాలు ఉన్నాయని చెప్పారు. జాగ్రత్త గమనిస్తే చూడండి 3, 4, 5, 6, 7 ఇవన్నీ కంటిన్యూస్ ఫ్రాక్షన్స్ చూసారు కదండి. 3, 4, 5, 6, 7 అనే కంటిన్యూస్ ఫ్రాక్షన్స్ అండి. మనకి యావరేజ్ 60% అంటే జాగ్రత్త గమనించండి. ఇచ్చిన 5 మిడిల్ నంబర్ అనేది యావరేజ్ కి ఈక్వల్ అవుతుంది. మిడిల్ నంబర్ అనేది యావరేజ్ కి ఈక్వల్ అవుతుంది. సో 5 యూనిట్స్ అంటే 60%. 5 యూనిట్స్ అంటే 60% అండి. మరి అప్పుడు 4 యూనిట్స్ అంటే ఎంత అవుతుందండి? 5 యూనిట్స్ 60 అంటే 1 యూనిట్ 12% అండి. 4 యూనిట్స్ అంటే 48% అవుతుంది. 48% అవుతుంది. 3 యూనిట్స్ అంటే 36% అవుతుంది. 36% అవుతుంది. 6 యూనిట్స్ అంటే ఎంతండి? 12 6 are 72%. 7 యూనిట్స్ అంటే 84%. 7 యూనిట్స్ అంటే 84%. అర్థమైంది కదండి. మొత్తం 5 పాత్రల యొక్క వాటిలో మిల్క్ ఉన్న రేషియో ఇచ్చారండి. అయితే మొత్తం కలిపి చూసుకుంటే మిల్క్ అనేది 60% ఉందని చెప్పారు. చూడండి మొత్తం కలిపి ఒక దాంట్లో వేసారంటే టోటల్ గా మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు మనకి యావరేజ్ గా 60% ఆఫ్ మిల్క్ ఉందని అర్థం. చూడండి ఇవన్నీ కంటిన్యూస్ నెంబర్స్ ఉన్నాయండి. మిడిల్ నెంబర్ అనేది 5 ఉంది. ఆ 5 అనేది డైరెక్ట్ గా మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ కి ఈక్వల్ అవుతుందండి. సో 5 అనేది 60% అయితే 5 యూనిట్స్ 60% అయితే జాగ్రత్త చూడండి. 5 యూనిట్స్ 60% అయితే 4 యూనిట్స్ 48 అండి. 3 యూనిట్స్ 36, 6 యూనిట్స్ 72, 7 యూనిట్స్ 84. అయితే 50 అట్లీస్ట్ 50% అంటే 50 లేదంటే అంతకన్నా ఎక్కువ మిల్క్ ఉన్న వెసల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి అడిగండి. మొత్తం ఇక్కడ చూడండి 3 వెసల్స్ ఉన్నాయి. 60%, 72%, 84%. అట్లీస్ట్ 50 అంటే మినిమం 50 కన్నా ఎక్కువ ఉండాలి. కనీసం 50% ఉండేవి ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చాయండి. వాటిని యాడ్ చేసి సమ్మేషన్ ఎంత కనుక్కోవాలి. జాగ్రత్త చూడండి. ఇనిషియల్ గా మనం చూడండి ఇంటీజర్ వాల్యూ అన్ని సేమ్ ఉన్నాయండి అన్ని ఆప్షన్స్ లో. సో మన ఇంటీజర్ వాల్యూని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రాక్షనల్ వాల్యూ మాత్రం కడితే ఫ్రాక్షనల్ వాల్యూ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఫ్రాక్షనల్ వాల్యూ మాత్రం సమ్మేషన్ చేస్తే సరిపోతుందండి. జాగ్రత్త చూడండి. మనకు ఓన్లీ ఫ్రాక్షనల్ వాల్యూస్ ని కౌంట్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే
ఇచ్చిన ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్స్ లో ఇంటిగ్రల్ వాల్యూస్ అన్ని సేమ్ ఉన్నాయి, ఫ్రాక్షనల్ వాల్యూస్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయండి, ఇంటిగ్రల్ వాల్యూస్ మాత్రం సేమ్ ఉన్నాయి. సో ఫ్రాక్షనల్ వాల్యూస్ మాత్రమే మనం కౌంట్ చేసుకుంటే జాగ్రత్త చూడండి. ఎల్సిఎం కట్టామండి, 12 వచ్చింది. 7, 3, 6, 2, 4. ఓకే అండి, చూడండి జాగ్రత్త గమనించండి. 6, 4, 10 అండి, మైనస్ 7, 3, 10 క్యాన్సిల్ అయిపోతాయండి. 2/12 ఉంది. 2/12 అంటే ఎంతండి? 1/6. సో ఫ్రాక్షన్ వచ్చేసి 1/6 అండి. 1/6 ఉన్న ఒకే ఒక ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ చూడండి. 2 alloys A and B contain copper and zinc in the ratio 5:11 and 5:11 and 3:5 and 3:5. జాగ్రత్త చూడండి. A, B అని 2 alloys ఉన్నాయండి. alloys అంటే కొన్ని లోహాల యొక్క సమూహాన్ని alloy అంటారు. ఓకే అండి, జాగ్రత్త చూడండి. కాపర్ జింక్ యొక్క రేషియో ఇచ్చారండి. ఏలో ఏ రేషియోలో ఉందండి? 5:11 రేషియోలో ఉంది. బిలో 3:5 రేషియోలో ఉంది. 3:5 రేషియోలో ఉంది. అయితే ఇఫ్ ఈక్వల్, చూడండి ఏమన్నాడు? ఇఫ్ ఈక్వల్ వెయిట్స్ ఆఫ్ ద 2 alloys ఆర్ మెల్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ థర్డ్ alloy. అంటే ఇది ఏ అనేది ఎంత బరువు ఉందో బి అనేది కూడా అంతే బరువుని తీసుకొని రెండింటిని కరిగించి మిక్స్ చేస్తే melted together in the third alloy. Find the ratio of weights of the copper and the zinc in the third alloy. అంటే ఏంటంటే ఈ రెండింటిని సమాన బరువులో తీసుకొని కలిపి మూడో alloy ఫామ్ చేస్తే ఆ మూడో alloy లో కాపర్ జింక్ ఏ రేషియోలో ఉంటాయని చెప్పి అడిగారు. జాగ్రత్త గమనించండి. సపోజ్ ఏ తీసుకోండి, కాపర్ 5 kgs, జింక్ 11 kgs అని డైరెక్ట్ అనుకోండి. మొత్తం ఇక్కడ ఎన్ని కేజీస్ ఉన్నట్టు అండి? 16 kgs ఉన్నట్టు. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి 3 kgs 5 kgs అంటే మొత్తం ఎన్ని కేజీస్ ఉన్నాయండి? 8 kgs ఉన్నాయి. కానీ సమాన బరువు అన్నారు కాబట్టి దీన్ని ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేయండి. అయితే 6:10 అవుతుంది. రేషియో ఏం మారలేదు కదండి. రేషియో మారకుండా చూసుకోవాలి, ఎందుకంటే రేషియో 3:5 అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. రేషియో మారకుండా చూసుకోండి. 3:5 ని ఇంటూ 2 తో మల్టిప్లై చేస్తే 6:10 అవుతుంది. ఇప్పుడు చూడండి 6 kg ఆఫ్ కాపర్, 10 kg ఆఫ్ జింక్, మళ్ళీ మనకి 16 kg వచ్చాయి. ఇప్పుడు చూస్తే ఈక్వల్ వెయిట్స్ చూడండి. ఇఫ్ ఈక్వల్ వెయిట్స్ ఆఫ్ ద 2 alloy, ఇది ఫస్ట్ alloy 16 kg అండి, సెకండ్ alloy 60 kg. రెండింటిని కలిపితే అప్పుడు ఏమవుతుందండి? కాపర్ జింక్ థర్డ్ alloy లో ఏ రేషియో ఉందని చెప్పి అడిగారు. జాగ్రత్త చూడండి. 5 kg కాపర్ ఉందండి, 6 kg కాపర్ ఉంది ఏలోను బిలోను. యాడ్ చేస్తే అంట 11 kg కాపర్ ఉంటుందండి. జింక్ వచ్చి ఏలో 11 kg ఉందండి, బిలో 10 kg ఉంది. యాడ్ చేస్తే 21 kg అవుతుంది. చూడండి 21 kg. సమ్మేషన్ ఇస్తే మళ్ళీ 32 kg వస్తున్నాయి కదండి. సమ్మేషన్ చూడండి, మొత్తం 32 kg లోహంలో 32 kg alloy లో 11 kg కాపర్ ఉందండి, 21 kg జింక్ ఉంది. ఓకే అండి, సో 11:21 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 11:21 ఈజ్ ద కరెక్ట్ రేషియో. 11:21. ఓకే అండి, జాగ్రత్త గమనించండి. ఇక్కడ 21:11 అని కూడా ఇచ్చారండి. 21:11 వచ్చారు. ఇక్కడ కాపర్ అండ్ జింక్ అన్నారా, జింక్ అండ్ కాపర్ అన్నారని చాలా జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలి. ఒకవేళ ఇక్కడ జింక్ అండ్ కాపర్ అని అడిగితే 21:11 ఆన్సర్ అవుతుంది. 21:11 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సాలరీ ఈజ్ 20% లెస్ దెన్ బీస్. జాగ్రత్త చూడండి. 20% లెస్ అంటే బి ఈక్వల్ టు, గమనించండి, ఏ సాలరీ అనేది బి కన్నా తక్కువ అన్నాడు. అంటే ఏ సాలరీ ఈక్వల్ టు 20% లెస్ అంటే మనం ఫ్రాక్షన్ ఎలా రాసుకుంటామండి? 20% అంటే 1/5. లెస్ అంటే ఏ అనేది 20% లెస్ అంటే 80% ఉన్నట్టు కదండి. జాగ్రత్త చూడండి. 20% అంటే మనం 1/5 కింద రాస్తాం. ఇంత తక్కువ ఉందంటే ఏ సాలరీ ఎంత అండి? 80% అని అర్థం. 80% అంటే మన ఫ్రాక్షన్ ఎలా రాస్తాం? 1 - 1/5 అంటే 4/5. చూడగానే చెప్పాలండి, 20% లెస్ అంటే 80% అని, 80% అంటే 4/5 అని. పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లో మార్చుకోవడం చాలా ఈజీగా తొందరగా వచ్చేది చూడండి. 80% ఆఫ్ బీస్ శాలరీ ఈస్ ఈక్వల్ టు ఏ శాలరీ. అంటే ఏ వచ్చేసి 4/5 ఆఫ్ బి శాలరీ అని అర్థం. ఇఫ్ సిస్ శాలరీ ఈస్ 10,000 అండ్ ఇట్ ఈస్ 25% మోర్ దాన్ బి అంటే ఏంటంటే 25% మోర్ దాన్ బి అంటే జాగ్రత్త చూడండి.
సి శాలరీ వచ్చేసి 10,000 అని చెప్పాడండి. సి శాలరీ వచ్చి 10,000 అన్నాడు. అండ్ ఇట్ ఈస్ 25% మోర్ దాన్ బి. 25% మోర్ అంటే 125/100. 125/100. 100 ప్లస్ 25% అంటే 125/100. 125/100 అంటే 5/4 టైమ్స్ ఆఫ్ బి. 5/4 టైమ్స్ ఆఫ్ బి. 25% మోర్ అంటే చూడండి 5/4 టైమ్స్ ఆఫ్ బి. అర్థమైందండి? అయితే జాగ్రత్త చూడండి. దెన్ వాట్ ఈస్ ద ఏ శాలరీ? ఏ ఒక్క శాలరీ ఎంత అని అడిగాడు. ఏ ఒక్క శాలరీ ఎంత అని అడిగాడు. చూడండి బి ఈక్వల్ టు 4/5 ఆఫ్ ఎంత అండి? 4/5 ఆఫ్ సి. అంటే బి ఈక్వల్ టు 4/5 ఆఫ్ సి అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4/5 ఇంటూ 4/5 ఇంటూ సి. ఓకే అండి. సికి ఎంత అండి శాలరీ? 10,000. జాగ్రత్త గమనించినప్పుడు మనకి ఏ ఒక్క శాలరీ అడిగారు. ఏ ఒక్క శాలరీ అడిగితే ఏ ఈక్వల్ టు 16 డివైడెడ్ బై 25 ఇంటూ 10,000 ఇంటూ 10,000. జాగ్రత్త చూడండి. 25 ఎంతండి? 25 ఎంతండి? 25 4s are 100 అండి. 16 4s are ఎంతండి? 64. అంటే 6,400 అనేది ఏ ఒక్క శాలరీ. 6,400 అనేది ఏ ఒక్క శాలరీ. ఏ ఆప్షన్ అండి? ఆప్షన్ డి. 6,400 అనేది ఏ ఒక్క శాలరీ అండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త చదవండి ఒకసారి. క్వశ్చన్ చదువుతా ఉండండి. హోల్ క్యూబ్ మైనస్ 50 క్యూబ్ మైనస్ 25 క్యూబ్ అని అడిగాడు. జాగ్రత్త చూడండి. మనం దీన్ని ఎలా రాస్తామంటే చూడండి 75 క్యూబ్ మైనస్ 50 క్యూబ్ మైనస్ 25 క్యూబ్ ఈక్వల్ టు దీన్ని సాల్వ్ చేయాలంటే జాగ్రత్త చూడండి. 75 ని 50 ప్లస్ 25 హోల్ క్యూబ్ మైనస్ 50 క్యూబ్ మైనస్ 25 క్యూబ్. జాగ్రత్త చూడండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాసుకున్నామండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఎంత అండి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ బి. ఓకే అండి. జాగ్రత్త చూడండి. 50 క్యూబ్ 25 క్యూబ్ క్యాన్సిల్ అవుతాయండి. మనకి మిగిలింది ఏముంటుందండి? 3ab ఆఫ్ ఏ ప్లస్ బి. 3ab ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఎంత అండి? 75. ఏ ప్లస్ బి అంటే 75. జాగ్రత్త చూడండి. 0 ఉంది కాబట్టి కంపల్సరీ యూనిట్ ప్లేస్ 10 వస్తుందండి. తర్వాత అన్ని 5 ఉన్నాయి కాబట్టి తర్వాత 5 వస్తుందండి. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 50 లో రాసుకుంటే తర్వాత మనకి 100 ప్లేస్ ఏది వస్తుందో చూసుకుంటే అదే మన ఆన్సర్ అవుతుందండి. జాగ్రత్త చూడండి. మల్టిపుల్స్ ఆఫ్ 50 అంటే 50 చూడండి 3 5 ఎంతండి? 75. 325 సార్ ఎంతండి? 75. 75 ఇంటూ 75. 75 స్క్వేర్ ఎంతండి? 50. 75 7 8 సార్ ఎంతండి? 56. 5 స్క్వేర్ ఎంతండి? 25. ఓకే అండి. చూడండి ఇలా ఉన్నప్పుడు ఇంటూ 2/2. జాగ్రత్త చూడండి. 50 ఉంది కదండి. 0 5 25 10 12 250 వచ్చిందండి. 250 యూనిట్స్ ప్లేస్ లో ఉండి ఆన్సర్ ఏది ఉందండి? ఆన్సర్ సి ఉంది. 250 యూనిట్స్ ప్లేస్ లో ఉండి ఆన్సర్ సి అంది. సి యొక్క 100s 10s యూనిట్స్ ప్లేస్ లో ఉండి 250 మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్ 3 రీడ్స్ ఏంటో కనుక్కుంటేనే 250 వచ్చింది. సో 250 అనేది మన ఆన్సర్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 16 టైమ్స్? అంటే ఏంటి? సమ్ అమౌంట్ ఉందండి. ఆ అమౌంట్ 16 టైమ్స్ ఎప్పుడు అవుతుంది అని అడిగారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారండి? 30% పర్ యానం ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇస్తే 16 టైమ్స్ ఎప్పుడు అవుతుంది? అమౌంట్ 16 16 టైమ్స్ అవుతుందంటే 16 టైమ్స్ ప్రిన్సిపల్ అంటే ఇదేంటో అండి? ప్రిన్సిపల్ తో తీసుకుంటే 16 టైమ్స్ అవుతుందంటే అప్పుడు చూడండి పి ప్లస్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ 15 టైమ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. 15 టైమ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత అండి? ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. ఓకే అండి. జాగ్రత్త చూడండి. ఇంట్రెస్ట్ ఎంత అంటే మనకి ఇక్కడ 15P ఈక్వల్ టు
P ఇంటూ T మనం కనుక్కోవాలండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 30/100. జాగ్రత్త చూడండి, PP క్యాన్సిల్ అండి, 0 0 3 1s are 3 5s are అండి. సో టైం ఈక్వల్ టు 50 ఇయర్స్, టైం పీరియడ్ ఈక్వల్ టు 50 ఇయర్స్ పడుతుంది. 50 ఇయర్స్ ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ వాట్ రేషియో షుడ్ వాటర్ అండ్ 84% milk solution be mixed together to obtain 48% of milk solution? 48% ఆఫ్ మిల్క్ సొల్యూషన్ రావాలంటే 84% మిల్క్ సొల్యూషన్ లో ఎంత నీళ్లు కలపాలని చెప్పి అడిగాడు. రేషియో అడిగాడండి. జాగ్రత్త చూడండి, 84 చూడండి, 48% మిల్క్ ఉండాలి. ఫైనల్ గా ఇనీషియల్ గా ఎంత ఉందండి? ఇనీషియల్ గా 84% మిల్క్ సొల్యూషన్ ఉంది. ఇది మిల్క్ అండి. అయితే వాటర్ ఎంత ఉన్నట్టు అండి? వాటర్ ఎంత ఉన్నట్టు? 16% ఉన్నట్టు. 16% ఉన్నట్టు. మనకి ఫైనల్ గా ఎంత 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 పర్సెంటేజ్ రావాలండి? 48 రావాలి. అంటే వాటర్ ఎంత ఉండాలండి? వాటర్ 52% వాటర్ ఉండాలి. 52% వాటర్ ఉండాలి. జాగ్రత్త చూడండి, ఇనీషియల్ గా మన దగ్గర కంటైనర్ లో 16% వాటర్ ఉందండి. 16% వాటర్ ఉంది. ఎంత వాటర్ కలపాలి? వాటర్ కలుపుతున్నాం అంటే 100% ఆఫ్ ప్యూర్ వాటర్ కలుపుతున్నాను అర్థం అండి. 100% ఆఫ్ ప్యూర్ వాటర్ కలుపుతున్నాను అర్థం. మనకి ఫైనల్ గా కావాల్సిన వాటర్ యొక్క పర్సెంటేజ్ ఎంత అండి? 52%. వాటర్ యొక్క పర్సెంటేజ్ కనుక్కుంటే మిల్క్ యొక్క పర్సెంటేజ్ 52% వాటర్ ఉందంటే 48% మిల్క్ ఉందనే కదండి. సో చూడండి, 52% వాటర్ ఉందండి. జాగ్రత్త చూడండి, మనం దీన్ని ఇలా క్రాస్ గా చూసుకుంటే జాగ్రత్త చూడండి ఏమవుతుందో. 52 100 - 52 ఎంత అండి? 100 - 52 ఎంత అండి? 48. 52 - 16 ఎంత అండి? 52 - 16 ఎంత? 36. సో రేషియో కడితే ఎంత అండి? రేషియో కడితే 12 4s are 12 3s are. సో 4:3 4:3 రేషియోలో ఉన్న సొల్యూషన్ ని ఇంకా మిల్క్ ని జాగ్రత్త చూడండి. ఇది మిల్క్ సొల్యూషన్ అండి, ఇది వాటర్. కానీ ఇక్కడ మనకి ఏమన్నా అడిగండి? షుడ్ వాటర్ అండ్ మిల్క్ అన్నాడండి. మనకి ఇక్కడ మిల్క్ ఇష్టు వాటర్ రేషియో వచ్చింది. కానీ మనం వాటర్ ఇష్టు మిల్క్ అన్నాడు. వాటర్ ఇష్టు మిల్క్ అంటే 3:4 3:4 రేషియోలో మిక్స్ చేయాలి. 3:4 అంటే చూడండి, 84% మిల్క్ సొల్యూషన్ 4 యూనిట్స్ అనుకుంటే మనం దానిలో 3 యూనిట్స్ ఆఫ్ వాటర్ కలిపితే మనకి ఫైనల్ గా సొల్యూషన్ అనేది 48% ఆఫ్ మిల్క్ సొల్యూషన్ వస్తుంది. 48% ఆఫ్ మిల్క్ సొల్యూషన్ వస్తుంది. జాగ్రత్తగా గమనించండి, మనం ఇక్కడ మిల్క్ ఇష్టు వాటర్, మిల్క్ లో ఉన్న వాటర్ కి ప్యూర్ వాటర్ కలిపితే ఎంత రేషియో వచ్చిందంటే మిల్క్ ఇష్టు వాటర్ రేషియో అండి 4:3. కానీ మనకి వాటర్ ఇష్టు మిల్క్ రేషియో అడిగాడు. సో 3:4 ఇస్ ద రైట్ ఆన్సర్. 3:4 is the right answer. జాగ్రత్త గమనించండి, మిల్క్ ఇష్టు వాటర్ అడిగాడా, వాటర్ ఇష్టు మిల్క్ అడిగాడని గమనించి ఆన్సర్ చేయాలండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే జీపీ లో ఉందండి. ఫస్ట్ టర్మ్ ఈజ్ 1. చూడండి, ఫస్ట్ టర్మ్ 1 అన్నాడండి. తర్వాత మనకి ఏంటో తెలియదు. లాస్ట్ టర్మ్ ఈజ్ 2401. ద సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈజ్, చూడండి సమ్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈజ్ 2801. అయితే ఫైండ్ ద కామన్ రేషియో. చూడండి, కామన్ రేషియో ఎప్పుడైనా కామన్ రేషియో అనేది తప్పకుండా ఇంటిజర్ వాల్యూలో మనకి ఆప్షన్స్ అన్ని ఇంటిజర్ వాల్యూ ఇచ్చాయండి. అంటే జాగ్రత్త చూడండి, అయితే ఈ 2401 అనేది మల్టిపుల్ ఆఫ్ దట్ కామన్ రేషియో. ఈ ముందున్న నంబర్ కి మల్టిపుల్ ఆఫ్ కామన్ రేషియో చేస్తే 2401 వస్తుంది. జాగ్రత్తగా గమనించండి, ఈ 2401 అనేది దీని యొక్క కంపల్సరీ ఉన్న ఆప్షన్స్ లో ఏదో ఒక దాని యొక్క మల్టిపుల్స్ అయి ఉంటుంది. ఉన్న ఆప్షన్ లో ఏదో ఒక దాని యొక్క మల్టిపుల్స్ అయి ఉంటుంది. జాగ్రత్త గమనించండి. 2 + 4 6, 6 + 1 7. సో 9 తోను 3 తోను డివైడ్ అవుతూ, సో 9 గానీ 3 గానీ ఈ జీపీ యొక్క కామన్ రేషియో అవదండి. 14 గానీ 7 గానీ చూద్దామండి. జాగ్రత్త చూడండి, ఫస్ట్ 7 చూడండి. 7 చిన్న నెంబర్ కాబట్టి 7 చూడండి. 14 అవదండి, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది ఆడ్ నెంబర్ ఉంది. 14th అవదండి. 14th మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ ఉన్నది ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. సో 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 ఈజ్ ద రైట్. ఏం లేదండి, ఆప్షన్స్ చూసుకొని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మీకు ఇలాంటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సమ్ ఇచ్చాయండి. సపోజ్ సమ్ అనుకోండి, a ఇంటూ r పవర్ n - 1 డివైడెడ్ బై r - 1. ఇక్కడ మనకి
లాస్ట్ అన్నాడండి, లాస్ట్ టర్మ్ అన్నాడు. లాస్ట్ టర్మ్ ఎన్నో టర్మ్ ఇచ్చాడండి, ఎన్ని వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలేదండి. ఆర్ వాల్యూ తెలీదు, ఏ వాల్యూ 1. అంటే మనకి 2 అన్నోన్స్ ఉన్నాయండి. 2 అన్నోన్స్ ఉండి సింగిల్ ఈక్వేషన్ ఉంది. మనం సాల్వ్ చేయగలం అండి? చేయలేము. అలాంటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా వెళ్తే మీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. జాగ్రత్త చూడండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ మల్టిపుల్స్ ఆఫ్ 9 గానీ 3 గానీ రాలేదండి. సో ఆ రెండింటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చండి. 14 తో చూసుకోవాలంటే కామన్ రేషియో 14 ఉండాలంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి, యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. కానీ మరి ఆడ్ నెంబర్ ఉంది కదండి. సో 14 కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చండి. సో 7 ఈస్ ద కామన్ రేషియో. ఒకవేళ మీకు డౌట్ ఉంటే చూడండి, 240 7 తో డివైడ్ చేస్తే కంపల్సరీ డివైడ్ అవుతుందండి. 3s ఆర్ ఎంత అండి? 21, 30, 4s ఆర్ 28, 21, 3s ఆర్ 21. ఓకే అండి, 0 వచ్చింది. ఓకే అండి. మరి 343 అంటే ఎంత అండి? 7 పవర్ 4. 343 అంటే 7 పవర్ 4. అర్థమైంది కదండి. జీపీలో ఉందంటే మనకు తెలిసిపోతుంది కదండి. 1 7 49 343 2401. అర్థమైంది కదండి. ఓకే అండి. ఆప్షన్ ఏ 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. 3 men and 6 women. 3 men and 6 women can do a piece of work in. చూడండి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 12 days మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి పక్కన పక్కన రాసుకోండి. తర్వాత 9 days ఇచ్చాడండి, 9 days ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఇలా ఫస్ట్ ఇలా మెన్ అండ్ వర్క్ అట్లా టైం అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్త చూడండి. ఇట్లా ఎన్ని అసలు డేస్ అని ఇచ్చి ఎన్ని ఇచ్చాడో అవన్నీ రాసుకొని దాని యొక్క ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం వచ్చేసి ఎంత అండి? 36. ఈ 36 అనేది మనం టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ కింద తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి చాలా ఈజీగా ఆన్సర్ వస్తుందండి. ఈ క్వశ్చన్ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ లో తప్పకుండా సాల్వ్ చేద్దామండి. మీ ఎగ్జామ్ కి అందరికి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.